దిగులు పడకము, భయపడకము, జడియకము, భయపడకము అని ఎందుకు అంటున్నాడంటే, గడిచిన అధ్యాయుల్లో తాను ఓడిపోయినటువంటి ఆ అనుభవం, తాను ఎదుర్కొన్న ఓటమి యెహోషువను కృంగదీసింది. అంత మాత్రమే కాదు, 36 మంది యోధులు, సైనికులు చంపబడ్డారు అని విన్నాం కదా. 36 కుటుంబాలు గుండెలు అవిసేలాగా ఒకవైపు ఏడుస్తూ ఉన్నారు. అంతకు మునిపే హాయి పట్టణం మీద ఘోర పరాజయం దైవజనుడైన యెహోషువ పొందుకున్నాడు. గతంలో పొందుకున్న ఆ ఓటమిని బట్టి యెహోషువ కృంగిపోతున్నాడు. మరలా మేము గెలవగలుగుతామా లేదా, మరలా ఆ పట్టణం మీద మేము జయాన్ని పొందగలుగుతామా లేదా, ఇది మా వలన అవుతుందా లేదా అని గతకాలపు అపజయం యెహోషువను కృంగదీస్తూ ఉంటే, హృదయపు స్థితి ఎరిగిన దేవుడు, నేను ఎప్పుడు చెప్తా కదా, ప్రతి మనిషి పై రూపాన్ని చూస్తారు, ముఖ కవలికలను చూస్తారు. నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? హృదయములోకి తొంగి చూడగలిగిన హృదయనాథుడు ఆయన. హృదయపు కవలికలను గుర్తుపట్టగలడు మనుషుడు, ముఖ కవలికలను గుర్తుపట్టగలుగుతాడు. కానీ దేవుడు ఎవరో తెలుసా? హృదయ సవ్వడిని గుర్తించగలిగినటువంటి దేవుడు. ఎరిగి అంటాడు, యెహోషువ ఎందుకు జడుస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, బయలుదేరు, నీకు అఖండమైన విజయాన్ని ప్రసాదించబోతున్నాను అని మానసికంగా కృంగిపోయిన ఈ దైవజనుని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. దైవజనమా, శత్రువైన సాతాను కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో సాతాను మొట్టమొదట మానసికంగా మనల్ని కృంగదీస్తాడు. ఎలాగో తెలుసా? అంత పవిత్రంగా నువ్వు బ్రతకగలవా? అంత నీతిగా భూమి మీద బ్రతకటం అసలు మనుషుడికి సాధ్యమేనా? దేవుడంటే యేసు ప్రభు బ్రతికాడంటే ఆయన దేవుడు, మరి మనం ఎవరివి? చూసారా చెప్పారు, మనం ఎవరివి? మనుషులం. అది దేవునికి సాధ్యం అండి. పాపంతో నిండుకున్న ఈ లోకంలో అంత పవిత్రంగా బ్రతకటం మన వల్ల కాదు, అంత నీతిగా బ్రతకటం మన వల్ల కాదు, వాక్యానుసారంగా అంత ఖచ్చితంగా బ్రతకటం మన వల్ల కాదు. చాలాసార్లు మీ మనసులో కూడా అనుకుంటారు, అన్నోళ్ళు చెప్పటం అట్లా చెప్తారు కానీ 4 గోడల మధ్యలో ఉండే అన్నోళ్ళకి ఏం తెలుస్తుంది మన బాధలు, ప్రపంచం అంతా తిరుగుతాం మనం అని మీరు అనుకుంటారు. ఇంకో మాట చెప్పంటారా? మీరు తిరిగిన దానికంటే మేము ఎక్కువ తిరుగుతాం. ఏం ఒక్కళ్ళు ఆమెనల్లా, అవునా కదా? కానీ సైతాన్ గాడు ఏం చేస్తాడో తెలుసా? మానసికంగా మొట్టమొదట మానసికంగా నేను బలహీనపరుస్తాడు. ఇంత నీతిగా బ్రతకటం నా వల్ల కాదు, ఇంత పవిత్రంగా బ్రతకటం నా వల్ల కాదు, ఇంత ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించటం మనిషిగా ఇది నా వల్ల కాదు అని ఒకవైపు మానసికంగా కృంగదీసి, రెండో కోణంలో ఏ రీతిగా కృంగదీస్తాడో తెలుసా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, ఎందుకు? దేవుని కొరకు బ్రతకాలని బాప్తిస్మం తీసుకున్నావు. వారం రోజులు గట్టిగా నిలవబడ్డావుగా, నెల రోజులు గట్టిగా నిలవబడ్డావు కదా. నెల రోజుల తర్వాత ఏమైపోయింది నీ పరిస్థితి? పడిపోయావు, బలహీన పడిపోయావు, అధైర్యపడిపోయావు, తెలియకుండా ఒక చెడులో నువ్వు చిక్కుకున్నావు, తర్వాత పడిపోయావు కదా. ఇప్పుడు నిలవబడాలని నువ్వు ప్రయత్నం చేసినా గతంలో పడిపోయిన నీవు మరలా నువ్వు పడిపోతావని గత కాలపు అపజయాలను గుర్తుకు తెచ్చి సాతాను మరెక్కువగా కృంగదీస్తాడు. విన్నారా? ఒకటి, మానసికంగా అంత పవిత్రంగా బ్రతకటం నీ వల్ల కాదు, కృంగదీశాడా. రెండవది, గత కాలపు అపజయాలను గుర్తుకు తీసుకొచ్చి, అప్పుడు ఓడిపోయావు కదా, ఇప్పుడు కూడా ఓడిపోతావు, ఇప్పుడు ఓడిపోయావు కదా, రేపు కూడా ఓడిపోతావని నీ ఓటమిని పదే గుర్తుకు తెచ్చి సాతాను నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలం ఆరాధనకు వచ్చిన దైవజనమా, ఒకసారి చూడండి, మీ జీవితంలో కూడా యెహోషువ భయపడినట్లుగా ఏదైనా భయాలతో దేవుని మందిరానికి వచ్చారా? నీ హృదయం ఏదో ఒక విషయం కలవరపడిపోతూ, బ్రతుకంతా ఓటమేలే, బ్రతుకంతా అపజయమేలే, దేవుని కొరకు బ్రతకాలని నేను ఎంత ఆరాటపడినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వచ్చినా, ఎన్ని అరుణోదయ ప్రార్థనలు చేసినా, ఏదో ఒక సమయంలో భక్తిలో నేను నిలవబడలేక పడిపోతున్నా. గతంలో పడిపోయి నేను ఇప్పుడు కూడా పడిపోతానేమో అని ఒకవేళ భయంతో ఉన్నావేమో.
ఉద్యోగంలో అపజయాన్ని పొంది, వ్యాపారంలో అపజయాన్ని పొంది, పిల్లల ద్వారా అపజయాన్ని పొంది, ఏ కోణంలో చూసినా ఓటమి 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 తప్ప బ్రతుకులో జయం అనేది కనుచూపు మేరలో కనపడకుండా అది నీకు బహుదూరం అయిపోయిందేమో. ఈరోజు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? గత కాలాలలో ఓడిపోయిన ప్రజలారా, భక్తి జీవితంలోనేమి, విశ్వాసంలోనేమి, ప్రార్థనలోనేమి, వ్యాపారంలోనేమి, ఆర్థిక రంగంలోనేమి గత కాలాలలో ఓడిపోయిన ప్రజలారా, ఎక్కడ ఓడిపోయారో రాగల కాలాల్లో అక్కడే నేను మిమ్మల్ని గెలిపించబోతూ ఉన్నాను. ఆ స్థలంలోనే నేను మీకు విజయాన్ని ప్రసాదించబోతున్నాను. భయాన్ని విడిచిపెట్టండి, కలవరాన్ని విడిచిపెట్టండి, హృదయంలో ఉన్న దిగులుని విడిచిపెట్టండి. నేను ఆరాధించే దేవుడు జయశీలుడు గనుక లోకాన్ని జయించాడు, నేను లోకాన్ని జయిస్తాను. నేను ఆరాధించే దేవుడు మరణాన్ని జయించాడు. ఎస్, ఆయన ఆరాధించే నేను మరణాన్ని జయిస్తాను. నేను ఆరాధించే దేవుడు పాపాన్ని జయించాడు, సాతాను జయించాడు. జయవీరుడైన యేసయ్యను పోలి నేను పాపాన్ని జయించబోతున్నాను, సాతాన్ని జయించబోతున్నాను. నీ గుండెల నిండా ధైర్యపు ఆత్మతో నింపుకో. నీ ధైర్యమే నిన్ను గెలిపిస్తుంది. ధైర్యం అనే కంటే కూడా నీ విశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది. అంటాడు కదా భక్తుడు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అంటాడు. నేను గెలుస్తాను అని విశ్వసించావా? నిశ్చయంగా గెలుస్తావు. నీవు గెలవటం కాదు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడతానే, ఊరకన్న చప్పట్లు కొట్టమన్నాడు కాబట్టి నేను కొడుతున్నా. నాకు తెలిసి నేను ఓడిపోతాను అని అనుకున్నావా? నువ్వు అన్నట్టే జరిగింది. విన్నారా? లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఇక్కడ భక్తుడు అంటాడు చక్కటి మాట, చూడుము అంటాడు. చూడుము అనే పదాన్ని ఇంగ్లీష్లో సీ లేక లుక్ అని ఇంగ్లీష్లో వాడారు. దీని హిబ్రూలో ఏం వాడారో తెలుసా? రహా, RAAHAA, రహా అనే పదం వాడారు. రహా అనే పేరుకున్న అర్థం ఏంటంటే, యెహోషువా వెలిచూపుతో చూడకు, విశ్వాసంతో చూడు. వెలిచూపు ఏం చెప్తుంది? దైవజనమ, వెలిచూపు ఏం చెప్తుంది? 36 మంది సైనికులు గతంలో ఓడిపోయారు. హాయి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. 36 మంది సైనికులు గతంలో ఓడిపోయారు కదా. గతంలో మనం అపజయాన్ని పొందాం కదా. ఇప్పుడు యుద్ధానికి వెళ్తే ఇప్పుడు కూడా మనం ఓడిపోతాము. వెలిచూపు చెప్తుంది. అంటాడు యెహోషువా, వెలిచూపుతో నువ్వు నడవకయ్యా, విశ్వాసంతో నడువు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అదే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు. చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. వెలుచూపు వలన కాక, స్వరం ఎత్తాలి, స్వరం ఎత్తాలి గట్టిగా. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి వెలిచూపు, రెండవది విశ్వాసపు చూపు. పెద్దగా చెప్పండి. మొదటిది, రెండవది వెలిచూపు. అంటే ఏంటి? నేల మీద నడవాలని ప్రయత్నం చేస్తే ఏమైపోతాం? మునిగిపోతాం. దాన్ని ఏమంటారు? వెలిచూపు అంటారు. దేవుడు బలపరిస్తే నేళ్ల మీద కూడా నడవగలం అనేది విశ్వాసం. కంటికి కనబడేదాన్ని గూర్చి మాట్లాడేది వెలిచూపు. విన్నారా? కంటికి కనబడేదాన్ని గూర్చి మాట్లాడేది వెలిచూపు. కంటికి కనబడకుండా అదృశ్యంగా ఉన్నదాన్ని గూర్చి మాట్లాడేది విశ్వాసం. అదిగో ఫ్యాను, అదిగో ఆ చెల్లి ఫ్యాన్ తిప్పింది, చూసారా? దీన్ని ఏమంటారు? అమ్మ నువ్వేం కంగారు పడకరా తల్లి, దీన్ని ఏమంటారు? వెలిచూపు అంటారు. అదిగో పరలోకం అని అన్నారు అనుకోండి, మీరు వచ్చి అడుగుతారు, ఎక్కడా నాకు కనపడలేదే. ఎవరికి కనపడిద్దో తెలుసా? విశ్వాస సంబంధమైన నేత్రాలు కలిగిన వాడు దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని చూస్తాడు. హల్లెలూయా. క్రైస్తవ జనమా, క్రైస్తవుడు ఎప్పుడు వెలిచూపుతో నడవకూడదు. శరీరంలో అనారోగ్యం,
వెలిచూపు ఏమంటుంది? నీ శరీరంలో అనారోగ్యం ఉంది, నీ శరీరంలో రుగ్మత ఉంది, నీ శరీరంలో బలహీనత ఉంది. వెలిచూపు మాట్లాడుతుంది. విశ్వాసం ఏమంటుందో తెలుసా? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొంది తిని. ఎక్కడ స్వస్థత పొందేవయ్యా? విశ్వాసంలో చూడటం. దైవజనమా, ప్రస్తుతం కంటికి కనపడుతున్న ఓటమిని గూర్చి మాట్లాడేది వెలిచూపు. కానీ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? భవిష్యత్తును ప్రవచిస్తూ మాట్లాడుతుంది విశ్వాసపు నేత్రం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. క్రైస్తవ జనం ఎప్పుడు వెలిచూపుతో నడవకూడదు. చెప్పండి, దేంతో నడవాలి? విశ్వాసంతో నడవాలి. దైవజనమా, వెలిచూపు కాకుండా విశ్వాసపు చూపు ప్రతి బిడ్డ కలిగి బ్రతికితే ఎక్కడ ఓడిపోయావో ఓడిపోయిన చోటే దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. వెలిచూపు ఎలా ఉంటుంది? విశ్వాసపు చూపు ఎలా ఉంటుంది? అబ్రహాము లోతు వేరైపోయే పరిస్థితి. పెద్ద ఆయన అబ్రహాం అయ్యి అన్నారు, లోతా మనం విడిపోదాం, ఎందుకు ఈ కొట్లాట? నువ్వు తూర్పుకు వెళ్తానంటే నేను పడమరా, నువ్వు పడమటకు వెళ్తానంటే నేను తూర్పుకు వెళ్తాను అని అనేసరికి దేవుడు అన్నదే తడువు, అబ్రహాం అన్నదే తడువు. లోతయ్య కన్నులెత్తి యోర్దాను ప్రవహిస్తున్న ప్రాంతాన్ని చూశాడు. అది ఎట్లా ఉంది? పచ్చగా ఉంది. చెప్పాలి. ఎలా ఉంది? పచ్చగా ఉంది. పంట సమృద్ధిగా పండుతుంది. ఇశ్రాయేలు దేశంలో పచ్చగా ఉండే ప్రాంతం యోర్దాను ప్రాంతం తప్ప ఇంకొక ప్రాంతం ఉండదట. కారణం ఏంటంటే యోర్దాను నది ప్రవహిస్తూ ఉంది. ఆ నీళ్లు ప్రవహించే ఆ ప్రాంతాన్ని చూసి వెలిచూపుతో ఆ భూమి నాకు కావాలన్నాడు. ఎందుకంటే ఆ నేల సారవంతమైన నేల. లోతుకు సారవంతమైన నేల వెళ్తే చెప్పండి, అబ్రహాముకి ఏ నేల వచ్చింది? నిస్సారమైన నేల. విత్తనం వేస్తే మొలకెత్తని నేల, చవుడు భూమి, సత్తువ లేని భూమి, నీరు సరిగ్గా లేని భూమి, ఎండిన భూమి, ఎడారి భూమి అబ్రహాముకు వచ్చింది. ఎడారి భూమి అబ్రహాముకు వచ్చిన అబ్రహాము సంతోషంగా అందులో అడుగుపెట్టాడు. దేన్ని బట్టో తెలుసా? వెలుచూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టి. ఏంటై అబ్రహాం నీ విశ్వాసం? అబ్రహాం ఏమంటాడో తెలుసా? లోతు సారవంతమైన నేలను నమ్ముకున్నాడు. నేను ఎవరు నమ్ముకున్నానో తెలుసా? నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగిన జీవం కలిగిన దేవుని నమ్ముకున్నా. సపట్లు కొట్టో బాగానే ఉంది, మరి విత్తనం వేస్తే మొలకెత్తకపోతే? షారాయి పేరేంటి? షారాయి పేరుకున్న అర్థం ఏంటి? చూసారా, కరెక్ట్గా చెప్పారు. షారాయి పేరుకున్న అర్థం ఏంటి? జగడగొండి. నిన్ను ఉతికి ఆరేసిద్ది అబ్రహామా. ఎవరా మనిషి? అబ్రహామా నిన్ను ఉతికి ఆరేసిద్ది. సారవంతమైన నేల లోతుకి వెళ్ళిపోయింది. ఆలోచించి ఒకసారి అనంటే విచిత్రం ఏంటో తెలుసా? అబ్రహాము మౌనం అయిపోయాడు. ఎందుకో చెప్పంటారా? అబ్రహాం ఒక సంగతి ఎరిగాడు. నేను ఆరాధించే దేవుడు నిస్సారమైన నేలను కూడా సారవంతమైన నేలగా మార్చగలిగిన వాడని వెలిచూపు వలన కాక విశ్వాసంతో ఆ గడ్డ మీద అడుగుపెట్టాడు. ఆ గడ్డ మీద అడుగుపెట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా? ఆల్మోస్ట్ నా వైపు చూసి చెప్పాలి, 4 సంవత్సరాలు. ఎవరో మనిషి ఎన్ని సంవత్సరాలు? ఆల్మోస్ట్ 4000 సంవత్సరాలు అవుతుంది. టిల్ డేట్ ఈ రోజు కూడా ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం జరిగే అద్భుత దేశాల్లో మొట్టమొదటి దేశం ఇజ్రాయేలు దేశం. కొంచెం గట్టిగా చెప్తామండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇజ్రాయేలు దేశంలో అద్భుతమైన వ్యవసాయం జరుగుతుందంటే అబ్రహాం అడుగుపెట్టిన తర్వాత నిస్సారమైన నేల సారవంతమైన నేల అయిందేమో, యోర్దాను నది ఇటు ప్రవహించకుండా చెప్పాలి డైరెక్షన్ మార్చుకొని అటు వెళ్ళిందేమో అని అంటారేమో. దైవజనం ఒకసారి చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా వ్యవసాయం జరగాలంటే మూడు ప్రాముఖ్యం. నంబర్ 1, నేల సారవంతమైనది అయి ఉండాలి. నంబర్ 2, నీటి సదుపాయం సమృద్ధిగా ఉండాలి. నంబర్ 3, వాతావరణం సమశీతోష్ణ స్థితి అంటారు చూసారా, అలాంటి వాతావరణం ఉండాలి. మరోసారి చెప్పంటారా? నేల సారవంతమైనది అయి ఉండాలి. 2వది నీళ్లు ఉండాలి. 3వది విచిత్రం, ఆ కాలంలో
ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది వ్యవసాయదారులు కొన్ని ప్రాంతాలకు వలస వెళ్ళారు. అలా వలస వెళ్ళిన పరంపరలో మన తెలంగాణ ప్రాంతంలో బోధన వచ్చారు, నిజామాబాద్ వచ్చారు. నేను అడుగుతా, బోధనే ఎందుకు వచ్చారు? మహబూబ్ నగర్ వెళ్ళొచ్చుగా. ఏమి ఇక్కడ మహబూబ్ నగర్ వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. నిజామాబాద్ ఎందుకు వచ్చారు తెలుసా? నిజామాబాద్ బోధన ప్రాంతంలో సారవంతమైన నేల, అట్ దట్ సేమ్ టైం సమృద్ధిగా నీరు ప్రవహించే ప్రాంతం. ఆ కాలంలో చాలామంది ఆంధ్ర ప్రాంతంలో ఉండే కొంతమంది వ్యవసాయదారులు బళ్ళారి వచ్చారు. బళ్ళారి ఎందుకయ్యా బళ్ళారి ప్రాంతానికి వచ్చారంటే, ఆ నేల సారవంతమైన నేల, అట్ దట్ సేమ్ టైం నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి, అట్ దట్ సేమ్ టైం వాతావరణం చక్కటి వాతావరణం, ఎండకు ఎండ, వర్షానికి వర్షం. మూడోది, అరే 2 అయిపోయినాయి కదా, ఇంకొకటి ఉంటుంది కదమ్మా. సమశీతోష్ణ స్థితి అంటే ఏంటి? ఎండకు ఎండ, వానకు వాన. మర్చిపోయినట్టున్నారు. ఆ చదివేటప్పుడు సరిగ్గా చదివితే పోయేది. చలికి చలి, అన్ని కలమెలుపు, సమ్మిళిత సంభారం అన్నట్లుగా. దైవజనమా, అయితే అబ్రహామయ్యకు దొరికిన నేల ఉంది చూసారా? విత్తనం వేస్తే మొలకెత్తని నిస్సారమైన నేల. అలాంటి నేలలో అడుగుపెట్టిన ఇప్పటి 4000 సంవత్సరాల నుంచి కూడా అద్భుతమైన పాడి పరిశ్రమ, అద్భుతమైన వ్యవసాయం టిల్ డేట్ ఈ రోజు కూడా ఇజ్రాయేల్ దేశంలో జరుగుతుంది. 2 విచిత్రమైన సంఘటనలు చెప్తాను. ఇజ్రాయేల్ దేశంలో ఒక్క ఆవు సంవత్సరానికి వచ్చి 12,000 లీటర్ల పాలిస్తుందట. తమ్ముడా, నోరు మీరా తమ్ముడా, ఒకసారి అంత తెరిసి విని తమ్ముడా. చూడండి, యావరేజ్ మిల్క్ ప్రొడక్షన్ పర్ కౌ ఇన్ ఇజ్రాయెల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ డ్రమాటికల్లీ సిన్స్ 1915 ఫ్రమ్ 4,000 kgs annually to more than 12,000 kgs in 2021. సంవత్సరానికి వచ్చి 12,000 కిలోలు, ఇంచుమించుగా లీటర్లు, 12,000 లీటర్లు. అంటే చూడండి, ఒకరోజుకి ఎంత ఇస్తుందో తెలుసా? దరిదాపుగా 32-33 లీటర్లు పాలు ఇస్తుంది. ఒక్కటి 10 కాదమ్మా. ఒక్క ఇశ్రాయేలీల ఆవు రోజుకొచ్చి, అద్భుతం తెలుసా, 33 లీటర్ల పాలిస్తుందంట. అది ఒక పూట కాదు, 2 పూటలు కాదు. ఇశ్రాయేలు దేశపు ఆవులు 3 పూటల పాలిస్తాయంట. ఇజ్రాయేల్ దేశపు పాలు లీటర్ వచ్చేసరికి 150 రూపాయలు. 150 × 33, రోజుకొచ్చి 5,000, నెలకొచ్చి 1,50,000. ఇజ్రాయేల్ దేశంలో ఒక పాడిగేది ఉన్నవాడు ఎంతో, మన దేశంలో, అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంత. ఇజ్రాయేల్ దేశపు పాడిగేదెలు, ఇజ్రాయేల్ దేశపు ఆవులు 2 తెచ్చుకున్నావంటే, అయ్యా మంత్లీ ఇన్కమ్ ఎంత, యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని సాఫ్ట్వేర్ కోణంలో అడిగేవనుకోండి, 30 lakh ప్యాకేజ్ అండి యాన్యువల్గా అంటాడు. ఇప్పుడు మీరు అందరూ అట్లా చూస్తున్నారంటే, అన్నయ్య ఈ ఉద్యోగాలన్నీ మాని చెప్పండి 2 ఆవులు తెచ్చుకుందాం అని అంటారా? విచిత్రం తెలుసా? ఆ ఆవులు అక్కడిస్తాయి కానీ ఇక్కడయ్యో. ఎందుకో చెప్పంటారా? ఆ గడ్డ ఒక విశ్వాస వీరుడు నడియాడినటువంటి గడ్డ. విశ్వాస వీరుడు చనిపోయాడు కానీ ఆ విశ్వాసపు ఆశీర్వాదాలు నేటి వరకు నిలిచే ఉన్నాయి. నేటి వరకే కాదు, సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం ఆ ఆశీర్వాదం ఆ జాతి మీద నిరంతరము నిలుస్తూనే ఉంటుంది. గట్టిగా చెప్తాం ఆమేన్, గట్టిగా చెప్తాం ఆమేన్.